దేవుని పిల్లలు, ఆత్మీయులు, సహోదర సహోదరీమణులకు పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏశావు వలననైనటువంటి భయమును బట్టి తల్లి రిబ్కా సూచించినటువంటి సూచన సలహాను బట్టి, అలాగే ఇస్సాకుదైనటువంటి ఆలోచన ఆజ్ఞను బట్టి బెయర్షెబాలో ఉన్నటువంటి యాకోబు హారాను ప్రాంతములో పద్దనరాములో వాసం చేసేటువంటి లాబాను ఇంటికి, రిబ్కా సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళాలని బయలుదేరి హెబ్రోను, బెత్లెహేము, యెరూషలేము మీదుగా దాటి లూజు అనేటువంటి ప్రాంతమునకు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవలసినటువంటి సమయం ఏర్పడగా, అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని విశ్రాంతి తీసుకున్నటువంటి వేళ దేవుడు కలలో ప్రత్యక్షమై పరలోక ద్వారమును కనపరిచి ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటము కనిపించగా, ఆ సందర్భం అంతటిని బట్టి అబ్రహాము గారికి యాకోబు గారికి ఒక బలమైనటువంటి విశ్వాసము కలిగింది. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయంగా ఉంటాడు అనేటువంటి ఒక విశ్వాసంతో సరే అక్కడ రాయిని ప్రతిష్ఠించాడు, నూనె పోసాడు. అక్కడి నుండి బయలుదేరి పద్దనరామునకి వెళుచున్నాడు. ఇక్కడ నిన్న చెప్పినటువంటి మాటకి కొంత మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. యాకోబు గారు హారానుకు వెళ్ళాడా, పద్దనరాముకు వెళ్ళాడా అని అంటే, నిన్న ఆన్సర్ రాసినటువంటి మీలో హారానుకు తీసుకెళ్ళి పద్దనరాముకు తీసుకొచ్చారు. అది కాదు. హారాను అనేటువంటి ఒక ప్రాంతంలో పద్దనరాము అనేటువంటి ఒక గ్రామం ఉందన్నమాట. అంటే వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట అని చెప్పినట్టుగా. అయితే ఇక్కడ నుండి వెళుతున్నప్పుడు వరంగల్ వెళ్ళి వర్ధన్నపేటకు వెళ్ళొచ్చు, లేదంటే గనుపూర్ నుండే వర్ధన్నపేటకి వెళ్ళొచ్చు. ఇప్పుడు డయాగ్రాము గీసేటప్పుడు ఒకవేళ గనుపూర్ నుండే అంటే ఏది దగ్గరగా ఉంటే అక్కడ నుండి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డయాగ్రాము వరంగల్ నుండి తిప్పం, గన్పూర్ నుండి నేరుగా వర్ధన్నపేటకు వెళ్ళినట్టుగా, అంటే ఉదాహరణకు అలా చెప్పాను. ఇక్కడ హారానుతో పద్దనరాముతో పోల్చుకుంటే హారాను చాలా దూరం అవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే పద్దనరాములో నుండి హారానుకు వెళ్ళొచ్చు. హారానుకు వెళ్ళి పద్దనరాముకి తిరిగి రావటం అవుతుంది. కాబట్టి దాన్ని కొంచెం మీరు గమనించాలి. పద్దనరామునకి అతడు బయలుదేరటము జరిగింది. ఓకే, ఆదికాండము 29వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చదువుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు, అంటే ఈ పద్దనరాము అనేటువంటిది
ఈ కనాను భూభాగము ఏదైతే ఉందో దానికి తూర్పు వైపుగా ఉంటుంది. అంటే మళ్ళీ తూర్పు వైపు అన్నప్పుడు మనం సెంటర్ మార్క్ చేసుకొని తూర్పుగా లేదు కదా అన్నట్టుగా మనం కొంచెం భావిస్తూ ఉంటాం. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఈస్ట్ నార్త్ ఏరియాలో ఉంటుందన్నమాట. దాన్నే మనము తెలుగులో ఈశాన్యము అని అంటాం. ఈశాన్య అంటే కొంచెం తూర్పు వాలుగా ఈశాన్యం వైపున ఉంటుంది. రైట్, అందుకే ఇక్కడ తూర్పు అనేటువంటి ప్రస్తావన చేశాడు. తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. ఎక్కడికి? దాదాపుగా పద్దనరాము పొలిమరలోనికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పొలములో ఒక బావి కనబడెను. ఇస్సాకు గారు వెళ్ళినప్పుడు కూడా ఇస్సాకు గారు కాదు, అబ్రహాము గారి దాసుడు, ఇస్సాకు కోసం అబ్రహాము గారి దాసుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊరి గవినిలో ఊరివారు నీళ్లు తోడుకొని వెళ్ళేటువంటి బావి కనబడుతుంది. అది ఊరి గవిని యొద్ద, అంటే ఊరిలో అని అనుకోవాల్సి ఉంటుంది. ఇది ఊరిలో కాదు, గవిని యొద్ద కూడా కాదు, పొలములో, ఆరు బయట మైదానములో పంటలు పండించుకునే చోట, గొర్రెలు మేపుకునే చోట అక్కడ ఉందన్నమాట. ఈయన త్రోవలో ఆ బావి తారసపడింది. అయితే అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. అంటే 3 సమూహాలు, 3 వేరు గుంపులు ఆ బావి యొద్ద పండుకొని ఉండెను. కాపర్లు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఆ మందలకి నీరు ఎక్కడ తాపిస్తారు అనంటే, మామూలుగా మనమైతే చెర్లు, వాగులు, కుంటలు, ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు ఈ బావికి మోటార్లు పెట్టి కాలువలకి, ఈ రకంగా పొలములో నీళ్లు పెట్టి, ఆ రకంగా మన దగ్గర కొంత అలవాటు. సరే, ఈ విద్యుత్తు మోటార్లు రానప్పుడు మోటార్ బావులు ఉండేటువంటివి. సరే, ప్రాంతాలను బట్టి రకరకాల విధానాలు ఉంటాయి. వీళ్ళ దగ్గర కొంచెం ఇలాంటి చెరువులు, కుంటలు రేర్ అనమాట, తక్కువ. మనతో పోల్చుకుంటే చాలా తక్కువ. సరే, తక్కువ ఎక్కువ అది అలా ఉంచితే, వీరు మాత్రం పర్టికులర్గా ఈ పద్దనరాములో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు వారి గొర్రెలకు నీళ్లు ఎలా తాపించేవారంటే, అక్కడొక బావి ఉన్నది. ఆ బావిలో నుండి నీళ్లను తోడి ఒక గాడిని నింపేవారు. ఆ గాడి యొద్దకు ఈ మందలను తోడుకొని వచ్చినప్పుడు అవి త్రాగాలి. సరే, ఉదయ మధ్యాహ్నాల సంగతి వారు ఎలా చూసుకునేవారో కానీ, ప్రతి సాయంకాలము పగలంతా పొలములో తిప్పుకొని సాయంకాలమునకు ఆ బావి యొద్దకు చేరి నీళ్లు తోడి గాడి నింపి వాటికి తాపించుకొని దొడ్డిలలోనికి తీసుకెళ్ళి వాటిని అలా కాపాడుకునేటువంటి వారు. అయితే ప్రతి సాయంకాలమునకు ఆ ఊరి గొర్రెలు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆ బావి యొద్దకు తీసుకొచ్చేటువంటి వారు. అయితే ఎవరికి వారుగా ఇండివిజువల్గా ఎవరి మందకు వాళ్ళు నీళ్లు తోడుకొని తాపించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మరి దాని స్ట్రక్చరు, దాని శైలి ఎలా ఉందో తెలియదు, కానీ ఆ బావికి ఒక రాయితో కప్పు ఉంచేవారట. అంటే మన దగ్గర
ఇండ్లల్లో ఇప్పుడు ట్యాపులు వచ్చిన తర్వాత ఈ భగీరథ వాటర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే నేలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి దాని మీద పైకప్పు ఉంచుతాం. ఇప్పుడు మన టౌన్లలో కూడా అదే చేస్తూ ఉన్నారు కదా. వాటరు ఒక ట్యాంక్ నిర్మాణం చేసి చిన్న కప్పు ఉంచుతాం. ఎప్పుడైనా శుభ్రం చేసుకోవటం కోసం అందులోకి దిగటానికి చిన్న కప్పు ఉంచుతాం. అయితే వీరు ఈ బావికి ఒక రాయితో కప్పు వేసేవారు. అయితే ఆ రాయి చాలా బరువైనదిగా ఉండేది. ఒకరితో దాన్ని జరపటం అనేటువంటిది వీలయ్యేది కాదు. కాబట్టి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఇక మళ్ళీ పెట్టడం తీయటం ఇదంతా ఎందుకు అనేటువంటి ఉద్దేశమేమో వాళ్ళ అండర్స్టాండింగ్. అందరూ వచ్చిన తర్వాత, అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత, ఇక అందరూ వచ్చారు అని అనుకున్నప్పుడు అందరూ కలిసి ఆ రాయిని జరిపి చకచకా నీళ్లు తోడి తాపించుకొని వెళ్ళేటువంటి వారు. అది వాళ్ళకున్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్. అయితే ఈ యాకోబు గారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ 3 మందలు అక్కడ పడుకోబెట్టుకొని వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. అప్పుడు యాకోబు వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాపర్లు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు, ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. అంటే యథావిధిగా రాయి తీయటం, వాటర్ తీసుకోవటం, పూర్తయిపోయింది అనుకున్న తర్వాత మరలా రాయిని పెట్టటం. ఇది శుభ్రత కోసం పెట్టుకునేటువంటి వారా, లేదంటే ప్రమాదము జరగకుండా ఉండటం కోసం పెట్టేవారా, కారణం తెలియదు. బట్ అది మాత్రం అలా మెయింటైన్ చేస్తున్నారు. అది మంచిదే. అంటే అది చాలా నేరోగా, లోతుగా ఉండేదేమో. అందుకే అది రాయి పెట్టడం తీయటం అనేటువంటిది జరిగింది అని అనుకుంటున్నాం. ఎందుకంటే వెడల్పాటిది అయితే అది అలా ఉండటానికి అవకాశం ఉండదు. మెట్టుకి అలా రాయిని తీసి పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. 4వ వచనం, యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగగా. అంటే ఆయన ట్రావెల్ చేస్తున్నాడు. ఒకానొక చోటుకి వచ్చేసరికి మందలు కనబడ్డాయి, ఆ బావి ఉంది, అదంతా చూశారు. బట్ అది అక్యురేట్గా అది పద్దనరామ లేకుంటే ఇంకొకట ఆయనకి ఒక ఐడియా లేదు. ఎప్పుడు వెళ్ళలేదు కదా లైఫ్లో, ఫస్ట్ టైం కదా. ఇప్పుడు అలాంటి జర్నీలో, ఆ కాలినడకన వెళ్ళేటువంటి జర్నీలో దాదాపుగా ఏ మనిషి తారసపడ్డా కూడా పలకరించుకోవటం, ఎదుటి వ్యక్తి తాను పలకరించుకోవటం అనేటువంటి సర్వసాధారణంగా జరిగేది ఆ రోజుల్లో. ఇప్పుడంటే నావిగేషన్ పెట్టుకొని వెళుతున్నాం, అడగటానికి కొంచెం మొహమాట పడతాం, సిగ్గుపడతాం, కొంచెం అహం కూడా అప్పుడప్పుడు అడ్డం వస్తుంది. కొంచెం నాకే ఎక్కువ తెలుసు అనేటువంటి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇక ఎదుటి వైపు నుండి కూడా అడిగినా చెప్పేవారు ఉండరు. అడిగితే ఏదో ముత్యాలు రాలిపోతాయి, చెప్తే ఏదో ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా మూసిన నోరు తెరవరు. అడిగితే చెప్పటం అనేటువంటిది చీఫ్గా భావించేటువంటి వారు కూడా ఉన్నారు. ఏంటో ఈ మైండ్ సెట్లు అంటే రకరకాలుగా మారిపోతున్నాయి. అది పల్లెటూరులో చూడండి, మనం ఆగి అంటే పలాని ఇంటికి ఎలా వెళ్ళాలి అని అంటే వారు లేచి చెప్తారండి. లేచి మరి వంగి ఇగో ఇట్లా వెళ్ళి ఇట్లా తిరగాల, ఆ స్తంభం దగ్గర ఆ తలుపే ఆ డోరే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడైతే తెలియదు, అది తెలిసినా తెలియదు అంటాడు. ఒకవేళ ఇటు వెళ్ళు అని అంటాడు. ఇటు ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఇవన్నీ వివరాలు సరిగ్గా చెప్పరు. సరే, ఏదేమైనప్పటికీ
అతడు వారి యొద్దకు వెళ్ళి, అయ్యలారా మీరు ఏ ఊరి వారు, ఎక్కడి వారు అని అడిగాడు. చూడండి, వారిని అడగగా వారు నా 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడగగా వారు, మేము హారాను వారము అనిరి. హారాను వారము అనిరి. హారాను అంటే హారాను ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. తర్వాత అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుము అనిరి. హారాను వారు అనగానే ఈయన కొంచెం ప్రాణము లేచిచ్చి ఉంటుంది, ఉపశమనము పొంది ఉంటాడు. అమ్మయ్య, ఎట్టకేలకి ఈ ప్రాంతానికి వచ్చాను. చాలా దూరం కదండి. ఎక్కడి బెర్షెబ, ఎక్కడి హారాను, పద్దనరాము, 100 మైళ్ళు కదా. అంత దూరం వెళ్ళిన తర్వాత అడిగితే మేము హారాను వారము అని అంటే, అలాగైతే లాబానును మీరెరుగుదురా అని చెప్పేసి అడిగారు. లాబాను యొక్క తండ్రి పేరును జ్ఞాపకం చేసి లాబానును ఎరుగుదురా అనంటే, ఇక్కడ ఒక మాట మనం గమనించుతాం. మళ్ళీ 4వ వచనంలో, యాకోబు వారిని చూచి, అన్నలారా మీరు ఎక్కడి వారని అడగగా వారు, మేము హారాను వారము అనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమముగానే ఉన్నాడు. వారు అంటున్నారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. ఇక్కడ లాబానుకి గొర్రెలు ఉన్నాయని, ఆ గొర్రెలను ఇక్కడికే తోలుకొచ్చారని యాకోబుకి తెలియదు. హారాను ప్రాంతం అనగానే క్యాజువల్గా అడిగాడు, నీకు అలాని బెతియేలు కుమారుడైనటువంటి లాబాను తెలుసా అనంటే, తెలియకపోతే మాకు తెలుసు, మా ప్రాంతం వాడే కదా, బాగా తెలుసు అని అన్నాడు. ఓకే, బాగున్నాడా అని చెప్పేసి అడిగాడు. బాగున్నాడు, ఇదిగో వాళ్ళ కుమార్తె కూడా ఇక్కడే ఉంది, గొర్రెలను మేపుతుంది అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఇంకింత సంతోషం వేసి ఉంటుంది. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు. అంటే మామూలుగా ఈ గొల్లవాళ్ళు 5-6 గంటల ప్రాంతములో వారు వాటిని దొడ్డి యొద్దకి తీసుకురావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 6కు సమీపముగా తీసుకొస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నీళ్లు తాపించి ఇదంతా చేయాలి కాబట్టి మోస్ట్లీ 5 గంటల వరకు అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇంకా కొంచెం వీళ్ళు అడ్వాన్స్గా వచ్చినట్టున్నారు. యాకోబు గారు అక్కడ కలుగజేసుకుంటున్నారు. ఎందుకు కలుగజేసుకుని ఉండొచ్చు అనంటే, రాహేలు విషయం చెప్పాడు కాబట్టి, లాబాను కుమార్తెను గురించి, ఆమె గొర్రెలను మేపుచున్నది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పారు కాబట్టి కొంచెం ఇతడు అక్కడ కలగజేసుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఏమంటున్నాడు అనంటే, ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, ఇంత తొందరగా తీసుకొచ్చి వాటిని ఎందుకు పడుకోబెట్టారు అనవసరంగా? సరే, నీళ్లు తాపాలని తీసుకొచ్చారు కదా, ఎట్లాగో వచ్చారు కాబట్టి నీళ్లు తాపి మళ్ళీ కొంత సమయం ఉంటుంది కాబట్టి మేపండి అని చెప్పి సలహా ఇచ్చాడు ఇతడు. వారు, మందలన్నీ పోగు కాకమునుపు అది మా వలన కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, అందరూ వస్తేనే కానీ ఈ రాయిని తొలగించలేము, మాకు మేముగా ఈ రాయిని తొలగించలేము, మా వలన కాదు. తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు.
అంటే అందరూ వచ్చిన తర్వాత తల చేసి పొర్లించుదురు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. గొర్రెలు లాబానుకున్నాయి, కానీ మరి లాబాను కుమారులు వాళ్ళు ఏం చేసేవారో పెద్దగా తెలియదు, కానీ రాహేలు మాత్రం గొర్రెలను కాసేది. గొర్రెల కాపరామె. ఆ వృత్తిలో ఇక ఆ యవన ప్రాయంలోనికి వచ్చినట్టే బాల్య దశ దాటిన తర్వాత ఇక ఆ ప్రాయంలో గొర్రెలనే కాస్తున్నట్టున్నది. గొర్రెల కాపరిగా ఆమె అలవడింది. ఆ రోజుల్లో మోస్ట్లీ పిల్లలకి ఈ తండ్రుల వృత్తులే ప్రధాన వారసత్వ వృత్తులుగా ఉండేటువంటివి. కాకపోతే స్త్రీలు ఇలాంటి వృత్తులలోనికి పురుషులు ఉండంగా, అన్నదమ్ములు ఉండంగా వెళ్ళటము తక్కువ. కానీ మరి ఈమె మాత్రం గొర్రెలను మేపినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆ గొర్రెలను తోలుకొని ఆమె కూడా ఆ బావి యొద్దకి వచ్చింది. వచ్చినప్పుడు 10వ వచనంలో యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. ఇది కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మీరు గొర్రెలకు నీళ్లు పెట్టి మేపండి అని వాళ్ళకు సలహా ఇచ్చాడు. వాళ్ళేమో మా నుండి కాదు, వారు వచ్చిన తర్వాత రాయిని పొర్లించెదరు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతామని వాళ్ళు అన్నారు. సరే అన్నట్టుగా అతడు వేచి ఉన్నట్టున్నాడు. ఈలోపు రాహేలు అక్కడికి వచ్చింది. ఇప్పుడు రాహేలు తోలుకొచ్చినటువంటి గొర్రెలను చూసిన తర్వాత ఈయన చకచక వెళ్ళి రాయిని తొలగించాడు. ఇక్కడ వర్షం చూస్తూ ఉంటే తాను ఒక్కడే తొలగించాడేమో అన్నట్టుగా అనిపిస్తున్నది. వారు సహాయం చేశారా, లేకుంటే వారికి ఇతడు సహాయం చేశాడా, అది ప్రస్తావన లేదు. తానే తొలగించినట్టే. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తాను మాత్రమే అనేటువంటి పదం లేదు, అందుకని మనం పర్టికులర్గా మాట్లాడలేకపోతున్నాం. కానీ రాయిని తొలగించెను అని మాత్రం ఉంది. అంటే చూస్తుంటే అతడే అధిక బలముతోటి రాయిని తొర్లించాడేమో అని అనిపిస్తున్నది. మెట్టుకి ఎక్కడికైతే రావాలో అక్కడికి చేరుకున్న సంతోషం, పైగా తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె అయినటువంటి రాహేలును చూసినటువంటి ఉత్సుకతలో బలమంతా కూడగట్టుకున్నట్టున్నాడు. మొత్తానికి రాయిని తొర్లించాడు. చెప్పాలంటే హీరోయిజం చూపించాడనమాట. ఓకే, అలా మొత్తానికి రాయిని తొలగించి ఆ గొర్రెలకు నీళ్లు పెట్టెను. తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. అంటే మరి అన్నకు భయపడి ఎన్నడూ చూడనటువంటి లాబాను వారి కుటుంబాన్ని చూడటానికి, నా ప్రయాణం ఎలా జరుగుతుందో ఏమో అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి పరిస్థితిలో క్షేమంగా ఆ ప్రాంతానికి చేరి మొట్టమొదటిసారిగా రాహేలును చూసేసరికి అతనికి భావోద్వేగం కలిగింది. ఆనంద బాష్పాలు రాలాయి. ఆ క్రమములో రాహేలును ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి ముద్దు అని మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, అలా రాహేలును ముద్దు పెట్టుకొని కన్నీరును కార్చాడు. కన్నీరు కార్చటమే కాదు, ఎలుగెత్తి ఏడ్చాను. అంటే బోరున విలపించి ఉంటాడు. మొత్తానికి ఏడ్చాడు. మరియు
యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. ఈయన బోరున ఏడ్చి ఆమెను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె బాగా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఈడెవడు అడ్వాన్స్గా వచ్చి రాయి తీసిండు, గొర్రెలన్నిటికీ నీళ్లు పోసిండు, తాపించిండు, సరే ఏదో గొర్రెలకు నీళ్ళు తాపించిండు అని అనుకుంటే వాడు ఏకంగా వచ్చి ఏడ్చుకుంటూ నాకు ముద్దు పెట్టిండు, ఎవరబ్బా అనంటే మేబీ తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు అని రకరకాలుగా అనుమానాలు వస్తే, మొత్తానికైతే నీవెవరు అని చెప్పేసి ఆమె అడిగిందో, లేదా తానే అడ్వాన్స్గా నేను పలానా అని చెప్పాడో, మెట్టుకి ఆమెకు తెలిసింది ఏంటి అంటే నా తండ్రి సహోదరి అయినటువంటి రిబ్కా కుమారుడు అనే సంగతి తెలిసింది. అయితే రిబ్కాను గురించి ఎన్నోసార్లు తండ్రితో మాట్లాడుకొని ఉండుంటారు కదా, లేదా తండ్రి కుమార్తె అయినటువంటి రాహేలుతో ఎన్నోసార్లు మాట్లాడుంటారు కదా. ఆ జ్ఞాపకములతో వెంటనే ఆమెకు అర్థమైపోయి ఆమె కూడా ఆనందంతో పరిగెత్తి లాబానుకు చెప్పడం జరిగింది. లాబానుకు చెప్పిన తర్వాత ఇప్పుడు లాబాను ఏం చేస్తున్నాడు అనంటే 13వ వచనంలో, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. పిల్లరా, ఆ రోజుల్లో బహుశా దూరభారాన్ని బట్టి కావచ్చు, రిబ్కా అబ్రహాము యొక్క దాసునితో ఆ హారాను ప్రాంతము నుండి కనాను ప్రాంతమునకు, బెయేర్షెబాకి ఆ ప్రాంతమునకు, హెబ్రోను ఆ ప్రాంతమునకు వచ్చింది అని అంటే తిరిగి మరలా తల్లిగారింటికి వెళ్ళినట్టుగా మనకు కనిపించదు. కుమారులు జన్మించి వారికి వివాహ వయస్సు వచ్చేంతవరకు, దాదాపుగా ఆ రోజుల్లో వారి పిల్లలు, ఇప్పుడు ఇస్సాకు 40వ ఏట వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు బహుశా 30-40 మధ్యలో ఉండి ఉంటాడు అనుకుంటున్నాను. అంటే ఒక 30-40 సంవత్సరాల దాకా మళ్ళీ తల్లిగారి ఇంటి ముఖం చూడలేదు. అంటే ఒక కుమార్తె, ఒక ఆడపిల్ల తన పుట్టిన ఇల్లును విడిచింది అనంటే దాదాపుగా మరిచిపోవటముతో సమానం. మేబీ ఇది కీర్తన గ్రంథంలో రాయబడినట్టుగా, కుమారి నీ తండ్రి ఇంటిని విడిచి నీ రాకుమారుని యొద్దకు చేరుము అంటే మరిచి అని అంటాడు అక్కడ. మరిచి నిన్ను చేసుకోబోయేటువంటి నీ రాకుమారుడు అతని యొద్ద నువ్వు ఉండుము అని చెప్పి అంటూ ఉంటాడు. ఎదుర్కొనుము, చేర్చుకొనుము అని చెప్పేసి అక్కడికి వెళ్ళుము అని చెప్పి అక్కడ ఆ అర్థం వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లాబాను తన సహోదరిని 30-40 సంవత్సరాలు చూడలేదు కదా. ఇప్పుడు ఇంకా ఆమెను ఇంకా ఇప్పటికి కూడా చూడట్లేదు అతడు. ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు ఇంత పెద్దవాడైనటువంటి ఆ కుమారుడు మమ్మల్ని చూడటానికి ఇంత దూరం వచ్చాడు అనేటువంటి ఒక ఆనందము అతనిలో కలిగి అతడు పరిగెత్తుకొని వెళ్ళి చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. ఆ తర్వాత యాకోబు జరిగిందంతా చెప్పాడు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అని చెప్పి, బహుశా ఏశావుకు తనకు మధ్యలో చోటు చేసుకున్నటువంటి వైరాన్ని గురించి చెప్పాడో లేదో తెలియదు, అక్కడ ప్రస్తావన లేదు. మొత్తానికి అమ్మ పొమ్మన్నది, నాన్న కూడా ఇలా చెప్పాడు అనేటువంటి విషయం చెప్పుంటాడు. మొత్తానికి
విషయం చెప్పాడు. 14వ వచనం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత అని చెప్పాడు. ఇప్పుడు లాబాను ఏం చెప్తున్నాడు అనంటే, నిజముగా నీవు నా ఎముక, నీవు నా మాంసము అని అంటున్నాడు. అంటే మామూలుగా మనం రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి వాళ్ళము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా బంధుత్వం విషయంలోకి వస్తే మీ రక్తం మా రక్తం ఒకటే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలాంటి అర్థం వచ్చేటువంటి విధంగా నీవు నా ఎముక నా మాంసము అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆ మాట ఎందుకు అన్నాడు అనంటే, రిబ్కా లాబాను ఒక తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి వారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట తనతో ప్రస్తావించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నువ్వెవరో కాదు, నువ్వు మాకు బాగా కావలసినటువంటి వాడవు, మా బంధువుడవు, దగ్గరి వాడవు అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా మాట్లాడాడు. మాట్లాడి తనను చేర్చుకున్నాడు. నా మాంసమునై ఉన్నావు అనను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించాడు. అంటే అలా చేరిన తర్వాత నెల రోజులు అలా గడిచిపోయాయి. కొత్తగా మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సంతోషము, అలాగే మా అల్లుడు వచ్చాడు అనేటువంటి సంతోషం వారికి ఒక హ్యాపీ మూడ్లో నెల రోజులు గడిచిపోయాయి. మాసము గడిచిన తర్వాత 15వ వచనం, లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబు నడిగెను. అంటే ఈ నెల రోజులు అక్కడ ఉన్నాడు. అయితే ఈ నెల రోజులు కూడా తను ఏం చేశాడు అని అంటే మనకి ఏమర్థం అవుతున్నదంటే, ఇక్కడ మాట్లాడేటువంటి సందర్భాన్ని బట్టి గొర్రెలను రాహేలుకు బదులుగా యాకోబు గారే మేపుకొస్తున్నాడు. అందును బట్టి ఇప్పుడు లాబాను అంటున్నాడు, అయ్యో నెల రోజుల నుండి నువ్వు గొర్రెలు మేపుతున్నావు, ఊరకయే మేపుదువా, ఊరకయే వద్దు, నీకేం కావాలో అడుగుము అని చెప్పేసి యాకోబును అడిగాడు. 16వ వచనం, లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. జబ్బు కండ్లు అంటే పూర్తిగా గుడ్డిది అని కాదు, కండ్లకు కొంత సమస్య ఉంది, మబ్బుగా కనబడటము, ఇంక ఇతరత్రమైనటువంటి సమస్య ఏంటో కానీ మొత్తానికి జబ్బు కండ్లు కలది. రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. చాలా అందంగా ఉండేది రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించి, ఇది సర్వసాధారణంగా బంధుత్వాన్ని బట్టి, రెండవది వయస్సును బట్టి రాహేలును ఇష్టపడ్డాడు. ఆ ఇష్టమును దృష్టిలో పెట్టుకొని, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. ఈయన ఈ ప్రతిపాదన ఎందుకు చేశాడో నాకు కొంచెం ప్రశ్నార్థకం. ఎందుకంటే అలా ఉంటూ ఉంటే లాబానే ప్రస్తావన తీసుకొచ్చి నా కుమార్తెను వివాహం చేసుకో అని అనేవాడేమో, తెలియదు. నీకు నీ జీతము తీసుకో, ఊరికే చేయకు, నీకేం కావాలో అడుగు అని అంటే, నాకు ఇంత కావాలి అంత కావాలి, లేకుంటే నీ దగ్గర నాకెందుకు, అసలు వద్దు, ఈ రకమైనటువంటి ప్రస్తావన చేయకుండా ఇతడు రాహేలును ప్రేమించి నాకు జీతంగా అన్నట్టుగా, అంటే నేను గొర్రెలను మేపినందుకు గాను నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహము చేయుము అని అడిగాడు. అంటే రాహేలును ఇచ్చి వివాహం చేయము అని అడిగాడు. ఇస్సాకుకు వివాహం చేయదలిచినప్పుడు అక్కడ దాసుడు తనకు తానుగా స్వతహాగా
అక్కడనైతే అబ్రహాము గారు కూడా ఈ గివి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చినట్టుగా లేదు, కానీ చెప్పి ఉంటాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సొమ్ము అబ్రహాముది కాబట్టి. వీరు కానుకగా పట్టుకెళ్ళారు బంగారమును, విలువైన వస్తువులని. వీరికి వీరుగా స్వతహాగా ఇచ్చారు. వారేమి అడగలేదు. అప్పుడు బెతూయేలు ఏమి అడగలేదు, లాబాను కూడా ఏమి అడగలేదు. రిబకాను పంపిస్తారా అని చెప్పేసి ఆయన అడిగాడు దాసుడు. ఆమెను అడిగి చెబుతాము అని అన్నారు. పంపించటం మాకు ఇష్టమే, కానీ ఆమెను అడిగి చెప్తాము అని అన్నారు. ఆమెను అడిగారు, ఆమె కూడా వెళుతాను అని అన్నది. అందులో సంతోషించి అతడు కడములు, ముక్కు కమ్మి తదితరమేమి పెట్టాడు. ఆ తర్వాత ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ప్రస్తావన లేదు, కట్న కానుకల ప్రస్తావన లేదు. అంటే వారు అడగటం ఎంత ఇంత అని చెప్పి ఒప్పందం చేసుకోవటం ఇలాంటివి లేవు. అబ్బాయి వైపు నుండి వీరికి వీరుగా స్వతహాగా కానుకలను ఇచ్చారు, బంగారం రూపంలో ఇచ్చారు, చాలానే ఇచ్చారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఫార్మాలిటీస్ అప్పుడు ఉన్నాయేమో, అబ్బాయి వాళ్ళు కన్యాశుల్కము ఇవ్వటం అనేటువంటిది కంపల్సరీగా ఉన్నదేమో ఆ రోజుల్లో. వివరాలు లేవు, కానీ ఉన్నాయన్నట్టుగా అర్థమవుతున్నది. అందులో భాగంగా మరి ఇతడు బంగారం అలాంటివి ఏం పట్టుకెళ్ళలేదు కదా. గనుక నీ కుమార్తె అయినటువంటి రాహేలును నాకు ఇచ్చి వివాహం చేయమని అన్నాడు. ఇప్పుడు కన్యాశుల్కము ఏంటి అనంటే, ఈ గొర్రెలను మేపినందుకు గాను వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు కన్యాశుల్కం అనమాట. ఇక అలా దృష్టిలో పెట్టుకొని యాకోబు గారు మాట్లాడాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన్న నేను. వాళ్ళు 1-2 రోజులు లేదు, 1 సంవత్సరం కూడా కాదు, 7 సంవత్సరాలండి. 7 సంవత్సరాలు రాహేలు కోసం నేను ఉద్యోగం చేస్తాను అని చెప్పాడు. అందుకు లాబాను, ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా. ఇంతకంటే భాగ్యం మరొకటి ఏముంటుంది? ముక్కు ముఖం తెలియనటువంటి మరొకటికి ఇవ్వటం కంటే నా సహోదరి కుమారుడమైనటువంటి నీకు ఇవ్వటం మేలు. నా సహోదరి రిబ్కాను నీ తండ్రి అయినటువంటి ఇస్సాకుకి ఇవ్వటం మూలంగా నా సహోదరి ఆశీర్వదించబడింది, గొప్ప స్థితిలో బ్రతుకుచున్నది. మీ దేవుడు యెహోవా మీ వెంట ఉన్నాడు, మీరు అన్ని విధాలుగా ఆశీర్వదించబడి క్షేమంగా ఉన్నారు. మరి రాహేలును నీకు ఇవ్వటం మూలంగా నా కుమార్తె కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది? సరే బిడ్డ, నువ్వు ఉద్యోగం చెయ్యి, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి మాటిచ్చాడు. 20వ వచనం, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అలా వారిరువురి మధ్యలో ఒప్పందం కుదిరింది. ఉద్యోగం చేయటానికి యాకోబుకు సంతోషం కలిగింది, కుమార్తెను ఇవ్వటానికి లాబానికి సంతోషం కలిగింది. ఇక అదే వారి ఉడంబడిక. అందులో భాగంగా ఇతడు 7 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు. 7 సంవత్సరాల వరకు తొందరపాటేమి లేదు, నిగ్రహము కలిగి ఉన్నారు. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. అంటే ఎంత లవ్ అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నాకు 7 సంవత్సరాలు అంటే నాకు అనిపించింది, మామూ 7 సంవత్సరాలు గొర్రెలు మేపాడా ఒక అమ్మాయి కోసం అని నేను చదివినప్పుడు నాకు అనిపించినటువంటి విషయం. కానీ ఆయనకి 7 సంవత్సరాలు 7 రోజులు గడిచిపోయినట్టు అనిపించిందేమో. ఆయనకు అసలు తెలవలేదట అది. అంటే ప్రేమ మైకములో, అంటే ఇక్కడ రాంగ్ వర్షన్ కాదు అది, ఆ ఇష్టము అనేటువంటిది ఆ కష్టము తెలియనియలేదని మనం అర్థం చేసుకోవాలి. రైట్, అతడికి ఆ సమయము అంత గడిచిపోయినట్టుగా తెలియలేదు. రైట్, 21వ వచనం, తర్వాత యాకోబు
7 దినములు ఆ ఉద్యోగం చేసిన తర్వాత నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవున్నట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, ఒప్పందం ప్రకారం 7 సంవత్సరాలు గడిచిపోయాయి. 7 సంవత్సరాల తర్వాత నీ కుమార్తెను నాకు ఇస్తే నేను కాపురం చేసుకుంటాను అని చెప్పేసి అడగగా, లాబాను ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి, అంటే నా కుమార్తెను ఇదిగో నా సహోదరి కుమారుడైనటువంటి యాకోబుకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని ఒక సాక్ష్యముగా ఉండులాగున పెద్దలందరినీ పిలిపించి అక్కడ సాక్ష్యము అవుతుంది. అలాగే సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకోవటం కూడా అవుతుంది. అందులో భాగంగా విందు చేశాడు. పెద్దలందరినీ పిలిచి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. ఇప్పుడు ఇక్కడ కుట్రదారును మించిన కుట్రదారు కనబడుతున్నాడు. మోసగాన్ని మించిన మోసగాడు, తలదన్నిన మోసగాడు. యాకోబు ఏశావును మోసం చేసి వచ్చాడు. అయితే కలిసినంత వరకు బాగుంది, వీళ్ళిద్దరు మామాళ్ళు కలుసుకున్నంత వరకు బాగుంది, ఒప్పందం చేసుకోవటం కూడా బాగుంది. సిన్సియర్గా 7 సంవత్సరాలు ఇతడు ఉద్యోగం చేశాడు. అంతవరకు లాబాను కూడా మాట మార్చకుండా ఉన్నాడు, బాగుంది. తీరా మామ నీ బిడ్డని ఇచ్చి నాకు వివాహం చేయమనగానే దాన్నేముంది బిడ్డ అని అన్నాడు. బంధువులను పిలిచాడు. మరి ఆ రోజు ఇలాంటి కరెంటు లైట్లు లేవు, ఏ గుడ్డి దీపాలో ఉండి ఉంటాయి, అవి కూడా సరిగా ఉన్నాయో లేవు. రాత్రిపూట రాహేలుకు బదులుగా, అంటే ఇక్కడ ఇప్పుడు మనము ఆడంబరముగా చేసుకుంటున్నటువంటి వివాహముల వల్లే ఆ రోజుల్లో ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఇప్పుడు ఇస్సాకు యొక్క వివాహం కూడా ఎంత సింపుల్గా జరిగింది. ఆమె ఒంట మీద నుండి దిగింది, ఇతడు ఎదురుగా వెళ్ళాడు, ఆమె ఒంట మీద నుండి దిగింది, ఒకరినొకరు పలకరించుకున్నారు. మేబీ ఇస్సాకు రిబ్కా యొక్క చేయి పట్టుకొని ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. అదే వివాహం, అంతేగా. ఇప్పుడు ఇక్కడ విందు ఇచ్చాడు. అది పగలిచ్చాడు, సాయంకాలం ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడో ఇచ్చాడు. విందు అయిపోయిన తర్వాత ఇక నేరుగా పగలు వీళ్ళు ఒకరినొకరు చూసుకున్నట్టుగా ఏం కనిపించట్లే మనకి. లేదంటే ఏదో సంథింగ్ ఆ వివాహానికి గుర్తుగా ఏదైనా ముడేయటమో లేదంటే ఇక ఏదో ఒక ఆనవాలు ఏది లేదు. నేరుగా రాత్రిపూట రాహేలుకు బదులుగా లేయాని యాకోబు దగ్గరికి తీసుకెళ్ళాడు, పంపించాడు. అంటే ఈ లాబాను గారి యొక్క ఆలోచన, నా పెద్ద కుమార్తె జబ్బు కల్లది గనక ఆమెను ఎవరు వివాహం చేసుకోరేమో అనేటువంటి ఒక భయం వెంటాడి ఉంటుంది. రెండవది, లేయాకు కూడా వివాహం కావాలి కదా, ఇది అవకాశంగా తీసుకొని లేయాకి వివాహం చేద్దాము అని అనుకుని ఉండాలి. లేయా మీద ప్రేమ, ఇష్టం ఎంత కాదన్నా కుమార్తె కదా, ఆమెకు కూడా వివాహం చేయాలి, బాధ్యత ఉంది. ఎవరికో అంటే చాలా కష్టంగా ఉంటుంది, యాకోబుకైతే సులువు అవుతుంది అని అలా లేయాను వివాహం చేశాడు. మూడవ కారణం ఒకటి చెప్పాడు యాకోబు, లాబాను. ఏమని చెప్పాడు అనంటే, పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం చేయటం తగదు కదా అని అన్నాడు. అఫ్కోర్స్ కావచ్చు, అది పద్ధతే, మంచిదే. కానీ ఆ మాట యాకోబుకి చెప్పాలి కదా, చెప్పలేదు. అది కేవలం మనసులో పెట్టుకున్నాడు. మొత్తానికైతే ఇప్పుడు రాహేలును పంపించాల్సినటువంటి విషయంలో లేయాను పంపించి లాబాను మోసం చేశాడు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి లేయాను పంపించాడు.
రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. అంటే వారు అలా కాపురము చేశారనమాట. మనం ఫస్ట్ నైట్ అంటాం కదా, ఆ రకంగా కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఇది ఆ రోజుల్లో పరంపరగా వస్తున్నటువంటి విధానము. దాసులని ఆ రోజుల్లో మనుషులని కొనుక్కునేవారు, అమ్మేవారు, కొనుక్కునేవారు. వారి పరపతిని బట్టి కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఏమైనా సంతానం కలిగితే వాళ్ళను కూడా అలా అదే వృత్తిలో అదే విధంగా కొనసాగించుకునేటువంటి వారు. మెట్టుకి లాభానికి దాసురాండ్రు ఉన్నారు. ఈ దాసురాండ్రులో ఒక దాసిని చెలికత్తె మాదిరిగానో మొత్తానికి ఆ లేయాకు ఇవ్వటం జరిగింది. అదొక బహుమతో ఒక కానుకో అన్నట్టుగా భావించబడుతూ ఉండేటువంటిది. ఇలా జిల్పాను ఆమెకు దాసిగా ఉండులాగా ఇచ్చాడు. ఉదయం అందు రాత్రంతా వారు గడిపారు. ఉదయం అందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? ఏం చేశావు? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. ఈ మాట ఏశావు అడిగితే యాకోబు ఏం చెప్పేవాడు కదా? రైట్. ఇప్పుడు మామను మాత్రం నిలదీస్తున్నాడు, అడుగుతున్నాడు. అందుకు లాబాను, ఇప్పుడు ఏమైంది? పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా, చెప్పల. మా దేశ మర్యాద కాదు. ఈమె ఒక వారము సంపూర్ణము చేయము, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. అంటే వివాహమైన ఆ ప్రారంభ వారము మంచి ఇక హంగామా జరిగేదేమో, అంటే కోలాహలము. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా వివాహమైన తర్వాత ఓ వారం 10 రోజుల వరకు 16వ పండుగ వరకు అన్నట్టుగా అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకపోకలు, విందులు రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా. ఆ రకంగా ఆ వారపు ఆనందము లేదా విందు ఏదో ఉన్నట్టున్నది. ఆ వారము పూర్తి చేయుము అని ఏమన్నాడు అనంటే, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవు ఇంకా 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా. మొత్తానికి మాత్రం మోసం చేశాడు, మాట తప్పాడు. అయితే ఒక బాధ్యత, పెద్ద కుమార్తెకు వివాహం అవుతుందో లేదో అనేటువంటి ఆందోళన ఉన్నటువంటి నాకు ఈ రకంగా వివాహం చేయగలిగాను అనేటువంటి ఒక సంతృప్తిలో లాబాను ఉండి యాకోబుకు చెబుతున్నాడు, ఇంకొక 7 సంవత్సరాలు నీవు ఉద్యోగం చేసినట్లయితే నా చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. ఇక యాకోబు చేసేదేమీ లేక మరలా 7 సంవత్సరాలు గొర్రెలను కాచాడు. అంటే అవి 7 ఇవి 7, 14 సంవత్సరాలు గొర్రెలను కాచాడు. ఎవరి కోసమనంటే రాహేలు కోసము. రైట్. యాకోబు అలాగు చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. అలా మరలా 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రాహేలును భార్యగా ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇద్దరికి వివాహం చేశాడు. ఇద్దరు కుమార్తెలకు దాసురాండ్లని ఇచ్చాడు. దాసులను కాదు, దాసిరాండ్లని ఇచ్చాడు. లేయాకేమో జిల్పాను ఇచ్చాడు, రాహేలుకేమో బిల్హాను ఇచ్చాడు. ఓకే. 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ల కొలువు చేసెను. ఇది సహజంగానే
లేయా జబ్బు కన్నది, రాహేలు రూపవతి గనక రూపవతి అయినటువంటి దానిని ప్రేమించాడు. ఇక లేయాను తన మామ వివాహం చేశాడు కాబట్టి వివాహములో భాగంగా తప్పదు గనక లేయాతో కూడా కాపురము చేశాడు. కానీ ఇష్టము, ప్రేమ అనేది మాత్రం రాహేలు మీద ఉంది. రాహేలు మీద ప్రేమ ఉంది, అలాగని లేయాను ద్వేషించలేదు. కొంచెం డిఫరెన్స్ అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. 31వ వచనం, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. అంటే ఇక్కడ ద్వేషించబడటము అనేటువంటి పదము ఇది ఎక్కడ పరిగణలోనికి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనంటే, మొట్టమొదటగా లేయాను యాకోబు యొద్దకు పంపించినప్పుడు నాకు నువ్వు మోసం చేశావు అని అన్నాడు చూడు, అక్కడ లేయా ద్వేషించబడటం అనేటువంటిది జరిగింది. అక్కడ జరుగుతుంది కూడా వాస్తవానికి. రాహేలును ప్రేమించాడు అని అన్నప్పుడే లేయా నిర్లక్ష్యం చేయబడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లేయాను ఇచ్చిన తర్వాత ఈమె లేయాని తెలుసుకున్నప్పుడు నువ్వెందుకు ఇలా చేశావు, నాకెందుకు ఇలా మోసం చేశావు అని యాకోబు అడిగాడు అనంటే అది ఆటోమేటిక్గా లేయాను ద్వేషించటం అవుతుంది. కానీ ఒప్పందంలో భాగంగా మరలా 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రాహేలును ఇచ్చి వివాహం చేసిన తర్వాత రాహేలును ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ద్వేషించటము అనేటువంటిది యాకోబు పని కట్టుకొని చేసినట్లుగా మనకు కనిపించదు. ఈ తేడాను, ఈ చిన్నపాటి తేడాను మనం గమనించాలి. ఎందుకు అనంటే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. అంటే లేయా అవమానించబడింది, చిన్నబుచ్చబడింది. దాన్ని బట్టి రాహేలు రూపవతిగా ఉంది. అయితే ఈ లేయా ఇంకా తన భర్తకు ఇష్టురాలుగా ఉండాలని, గౌరవం పొందాలని దేవుడు లేయాను ఆశీర్వదించి మొట్టమొదటిగా సంతానము లేయాకే ప్రసాదించాడు. ఆ రకంగా యాకోబు గారి దృష్టి, యాకోబు గారి ఇష్టం లేయా పట్ల కలిగేటట్లుగా చేశాడు. ఎక్కువ కాలం కాపురము చేసేటట్లుగా చేశాడు. దేవుడు అక్కడ కృప చూపించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆమె గర్భం తెరిచాడు. అందులో భాగంగా 32వ వచనం, లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను. అంటే మొట్టమొదటిగా పాప ఆమె కూడా నేను జబ్బు కళ్ళదాన్ని, నన్ను ఎవరు వివాహం చేసుకుంటారో, నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి ఆమెకి ఈ రకంగా వివాహము జరిగి మరి కాపురము చేయగలిగి కుమారుడు పుట్టినందుకు గాను ఆమె ఆనందముతో ఇప్పుడు ఇక్కడ కుమారునికి ఒక పేరు పెట్టుకున్నది, రూబేను అని పేరు పెట్టుకున్నది. ఆ రూబేను అను పేరు ఎందుకు పెట్టుకున్నదట అనంటే, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, ఆ అర్థం వచ్చేటట్టుగా రూబేను అని పేరు పెట్టుకున్నది. అంటే రూబేను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా నన్ను చూచెను అని అర్థం అన్నమాట. ఓకే, తర్వాత ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసేననుకొని ఇతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. మరలా రెండవ కుమారుడు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను అని పేరు పెట్టాడు. షిమ్యోను అనగా దాని అర్థం ఏంటంటే మీదనే ఇచ్చాడు.
యెహోవా విన్నాడు గనుక షిమ్యోను అని పేరు పెట్టిందనమాట. అంటే షిమ్యోను అనగా యెహోవా విన్నాడు, రూబేన్ అనగా యెహోవా చూచాడు, నన్ను చూచాడు లేదా శ్రమను చూచాడు, యెహోవా చూచాడు. షిమ్యోను అనగా యెహోవా విన్నాడు. రైట్. తర్వాత 33వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని నేను 34వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. లేవి అనేటువంటి పేరు పెట్టెను. ఇక్కడ ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను అంటే నా పెనిమిటి నాతో ఉన్నాడు. ఉన్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు లేయాకి యాకోబుకి ఒక మంచి అనుబంధము ఏర్పడింది. దేవుడు నాకు ఈ రకంగా న్యాయము తీర్చాడు, దేవుడు నాకు ఈ రకంగా న్యాయము తీర్చాడు గనుక న్యాయము తీర్చాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా లేవి అనేటువంటి పేరు పెట్టింది. లేవి అనగా యెహోవా న్యాయము తీర్చెను అని అర్థం అన్నమాట. లేవి అనగా యెహోవా న్యాయము తీర్చెను, ఇది లేవి అనేటువంటి మాట ఉన్నటువంటి అర్థం. ఇక 35వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈసారి యెహోవాను స్తుతించెదను అని అనుకొని యూదా అను పేరు పెట్టెను. అంటే ఇప్పుడు యూదా అనగా యెహోవాకు స్తుతి లేదా యెహోవాకు స్తోత్రము అని అర్థం. యూదా అనగా యెహోవాకు స్తోత్రము అని అర్థం. ఎందుకు స్తోత్రము అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా పెట్టింది అని అంటే, నాకు అసలు పెళ్ళి అవుతుందో లేదో అని అనుకుంటే పెళ్ళి జరిగేటట్లుగా చూశాడు. రెండవది, రూబేన్ అనేటువంటి కుమారుని ఇచ్చాడు. అంతటితో ఆగకుండా రెండవ కుమారుని ఇచ్చాడు షిమ్యోనుని, మూడవ కుమారుని ఇచ్చాడు లేవిని, నాలుగవ కుమారుని కూడా ఇచ్చాడు. ఇందును బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్పకుండా ఎలాగుంటాను అని స్తోత్రం చెబుతూ దానికి సింబాలిక్గా ఆ అర్థం వచ్చేటట్టుగా వాళ్ళ లాంగ్వేజ్లో యూదా, యూదా అనగా దేవునికి స్తోత్రము అని అర్థం. అలా ఆమె అతనికి ఆ పేరు పెట్టింది. పెట్టి ఆ యూదా పుట్టిన తర్వాత అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. అంటే ఇక పిల్లలను కనగలిగేటువంటి శక్తి కోల్పోయింది అని దాని అర్థం. ఓకే, ఈ నలుగురు కుమారులు పుట్టేంత వరకు కూడా రాహేలు లేదు. ఇప్పుడు సహజంగా వర్షన్ ఎలా ఉంటుంది? రాహేలు రూపవతే కావచ్చు, రాహేలును ఇతడు మొదటగా ప్రేమించిన వాడే అయి ఉండొచ్చు, ముందుగా లేయాను ఇష్టపడకపోవచ్చు. ఆ ఇష్టపడకపోవటాన్నే ద్వేషించటం అనేటువంటి అర్థంతో చెప్పటం జరిగింది. కానీ యాకోబు కూడా ఊహించినటువంటి విధానంలో, లేయా కూడా ఊహించినటువంటి విధానంలో యాకోబు లేయా రాహేలులను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ ఇద్దరిలో లేయాకు సంతానం ఇచ్చాడు. నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు కుమారులు పుట్టడాన్ని బట్టి యాకోబు లేయాను కూడా ఇష్టముతో తన భార్యనుగా ఏలుకున్నాడు. ఇది మనం ఇప్పటి వరకు అర్థం చేసుకోగలిగేటువంటి విషయం. ఓకే, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, సరే తన జర్నీ ఎలా జరిగింది, తర్వాత కుటుంబంతో ఎలా కలిసి ఉన్నాడు, తర్వాత ఉద్యోగం ఎలా చేశాడు,
తర్వాత లాబాను 2 కుమార్తెలను ఎలా వివాహం చేసుకున్నాడు, తర్వాత కాపురం ఎలా చేశాడు, ఆ కాపురంలో భాగంగా లేయా ద్వారా 4 కుమారులను యాకోబు కన్నాడు. ఇప్పుడు ఈ 4 కుమారులకి 4 పేర్లు పెట్టబడ్డాయి. ఆ పేర్లకు అర్థాలేంటి అనేటువంటివి కూడా మనం ఇక్కడ ప్రస్తావన చేయబడినటువంటి విధంగా గమనించాం. ఇది మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, కుమారుడు పుట్టిన ప్రతిసారి యెహోవా వలన అనేటువంటి విషయాన్ని లేయా ప్రస్తావన చేస్తున్నది. ఆ ప్రస్తావన ఆమె ఎలా చేయగలిగింది? ఎందుకంటే అప్పటి వరకు ఆమె అన్యుల కుటుంబములో ఉన్నటువంటి బిడ్డ. కానీ ఇప్పుడు యెహోవా వలన అనేటువంటి మాట వాడింది అనంటే ఏం జరిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు మదిలో పెట్టుకోండి. తర్వాత దాని గురించిన ప్రస్తావన చేసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మా తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. యాకోబు గారి ప్రయాణం, వివాహం, అలాగే సంతానం ఎలా జరిగాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మేము ధ్యానించి ఉంటున్నాం. తండ్రి, మీ పిల్లలు విన్నారు. విన్న విషయాలను మరొక మదిలో పెట్టుకొని ఇంకా చదవబోయేటువంటి సంగతులను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగి ఈ చారిత్రక అనుభవాన్ని బట్టి మీ మీద ఆధారపడి మీ ఆశీర్వాదములకు పాత్రులమై మేము బ్రతికి మా బ్రతుకులో మీ ద్వారా ప్రతిఫలాలను ఎలా పొందుకోవాలో ఎరిగి అలా పొందుకోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి సకల క్షేమాలను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినపు పనులలో మీరు తోడై ఉండండి. మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ యాకోబుకు లభించినటువంటి ఆశీర్వాదం మాకు కూడా లభించాలి. దేవుని కృపకు పాత్రులమై ఉండగలుగులాగున మేము బ్రతికి దేవుణ్ణి మెప్పించేటువంటి వారముగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్.